మెట్రో ప్రజెంట్ బాగుందండి. ఇంతకుముందు ఫుల్ ట్రాఫిక్ ఉండేది. బైక్‌లో వెళ్ళడానికైనా, బస్సులో వెళ్ళడానికైనా ట్రాఫిక్ ఉండేది. మెట్రో వచ్చిన కాంచి కొంచెం టైం సేవ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గింది. అయితే ఇంకొకటేంటంటే కొంచెం డైలీ రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకి కామన్ ప్రైస్ పెడుతున్నారు. ఆ ప్రైస్ కొంచెం తగ్గిస్తే రెగ్యులర్ పికప్, డ్రాప్ ఉంటుంది కదా! మార్నింగ్ వెళ్ళి రావడము. వాళ్ళకి కూడా జనరల్ టికెట్ ప్లస్ ఈ టికెట్ సేమ్ అవుతుంది. కొంచెం ఈ రెగ్యులర్‌గా వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏమన్నా ప్రైస్ తగ్గిస్తే బాగుంటుంది. ఒక టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ ఉందనుకోండి, దానికి ఒక బస్ పాస్ ఇస్తారు. అంటే ఒక పికప్, ఒక డ్రాప్ కొంచెం అమౌంట్ టికెట్ కంటే తక్కువ ఉంటుంది. అట్లాగే ఏమన్నా ఈ మెట్రో కూడా అట్లాంటి పెడితే బాగుంటుంది. మెట్రో టైమింగ్స్ వల్ల కూడా చాలా మంది అసంతృప్తి చెందుతున్నారని విన్నాము. మీకు ఎలా ఉంది? టైమింగ్స్ అంతా ఓకేనా? మెట్రో టైమింగ్స్ మీకు? టైమింగ్స్ 6 మార్నింగ్ నుంచి 10-10:30 వరకు ఉంది. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి కదండి. 10 తర్వాత కూడా మెట్రో ఫెసిలిటీ ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఒక్కొక్కసారి 10 o'clock, 10:30, 11 కూడా కొంచెం వెళ్ళవలసి వస్తుంది సిటీకి. అప్పుడు మెట్రో కుదరట్లేదు. ప్రైవేట్ వెహికల్స్, బస్సెస్ కూడా అందుబాటులో ఉండట్లేవు 10:30 తర్వాత. ఇక వేరే బండి మీద క్యాబ్లోనే వెళ్ళాలి అట్లా. కాబట్టి నైట్ షిఫ్ట్ కూడా మెట్రో అందుబాటులో ఉంటే కొంచెం సిటీ పబ్లిక్ బాగుంటుంది. ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కష్టాలు ఉన్నాయా మెట్రోలో? ఈ కష్టాలు అంటే సీట్లు తక్కువ దొరకవు ఎప్పుడైనా. కొంచెం ముందు స్టార్టింగ్ పాయింట్లో ఎక్కినా కానీ సీట్లు దొరకవు. కానీ టైమింగ్ తొందర వెళ్తుందండి. ఇంతకుముందు కుప్పల నుంచి హైదరాబాద్కి 1.5 hours 2 hours పడుతుంది. 45 minutesలో మెట్రో ఎక్కితే సరిపోతుంది. సీట్లు ఉండకపోయినా కానీ కొంచెం తొందరగా పోయి రావడం బాగుంటుంది. ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది కదా ప్రభుత్వం, అది గుడ్ చాయిస్ అంటారా? అంటే కొన్ని ఏరియాలో ఇంకా లేదు, ఓన్లీ మెయిన్ సిటీసే ఉంది. కొన్ని ఏరియాలో సిటీ కూడా ఎక్స్టెండ్ అవుతుంది కదా, బాగుంటుంది. ఇంకా సిటీ అవుట్స్కట్ నుంచి కూడా కొంతమంది సిటీ హైటెక్ సిటీ వరకు రావాలి కదా, అది బాగుంటుంది నాకు తెలిసి ఎక్స్టెండ్ చేస్తే. ఇంకేమన్నా ఇలాంటి సౌకర్యాలు ఇంకా ఏమైనా మెట్రోలో అందిస్తే బాగుంటుంది అని ఒక ప్యాసింజర్గా మీకు ఏమైనా ఉందా? మెట్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ ఉంది కదా, మెట్రో స్టేషన్లో టాయిలెట్స్ అనేవి టికెట్ తీసుకుని బయటకు వెళ్ళాల్సి వస్తుంది. మరి మనము టికెట్ తీసుకొని స్వైప్ చేస్తే బయటకు వెళ్తాం కదా, మళ్ళీ వాష్రూమ్ పోయి మళ్ళీ లోనకోవాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ స్టేషన్లోనే అందుబాటులో ఉంటే బాగుంటుంది. వాష్రూమ్ మెట్రో ప్రజెంట్ బాగుందండి. ఇంతకుముందు ఫుల్ ట్రాఫిక్ ఉండేది. బైక్‌లో వెళ్ళడానికైనా, బస్సులో వెళ్ళడానికైనా ట్రాఫిక్ ఉండదు. మెట్రో వచ్చిన కాంచి కొంచెం టైం సేవ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గింది. అయితే ఇంకొకటి ఏంటంటే కొంచెం డైలీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కామన్ ప్రైస్ పెడుతున్నారు. ఆ ప్రైస్ కొంచెం తగ్గిస్తే రెగ్యులర్ పికప్, డ్రాప్ ఉంటుంది కదా, మార్నింగ్ వెళ్ళి రావడము. వాళ్ళకి కూడా జనరల్ టికెట్ ప్లస్ ఈ టికెట్ సేమ్ అవుతుంది. కొంచెం ఈ రెగ్యులర్గా వెళ్ళి వచ్చే వాళ్ళకి ఏమన్నా ప్రైస్ తగ్గిస్తే బాగుంటుంది. ఒక టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ ఉందనుకోండి, దానికి ఒక బస్ పాస్ ఇస్తారు. అంటే ఒక పికప్, ఒక డ్రాప్ కొంచెం అమౌంట్ టికెట్ కంటే తక్కువ ఉంటుంది. అట్లాగే ఏమన్నా ఈ మెట్రో కూడా అట్లాంటి పెడితే బాగుంటుంది. మెట్రో టైమింగ్స్ వల్ల కూడా చాలా మంది అసంతృప్తి చెందుతున్నారని విన్నాము. మీకు ఎలా ఉంది? టైమింగ్స్ అంతా ఓకేనా? మెట్రో టైమింగ్స్ మీకు? టైమింగ్స్ 6 మార్నింగ్ నుంచి 10-10:30 వరకు ఉంది. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి కదండి. 10 తర్వాత కూడా మెట్రో ఫెసిలిటీ ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఒక్కొక్కసారి 10 o'clock, 10:30, 11 కూడా కొంచెం వెళ్ళవలసి వస్తుంది సిటీకి. అప్పుడు మెట్రో కుదరట్లేదు. ప్రైవేట్ వెహికల్స్, బస్సెస్ కూడా అందుబాటులో ఉండట్లేవు 10:30 తర్వాత. ఇక వేరే బండి మీద క్యాబ్లోనే వెళ్ళాలి అట్లా. కాబట్టి నైట్ షిఫ్ట్ కూడా మెట్రో అందుబాటులో ఉంటే కొంచెం సిటీ పబ్లిక్ బాగుంటుంది. ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కష్టాలు ఉన్నాయా మెట్రోలో? ఈ కష్టాలు అంటే సీట్లు తక్కువ దొరకవు ఎప్పుడైనా. కొంచెం ముందు స్టార్టింగ్ పాయింట్లో ఎక్కినా కానీ సీట్లు దొరకవు. కానీ టైమింగ్ తొందర వెళ్తుందండి. ఇంతకుముందు కుప్పల నుంచి హైదరాబాద్కి 1.5 hours 2 hours పడుతుంది. 45 minutesలో మెట్రో ఎక్కితే సరిపోతుంది. సీట్లు ఉండకపోయినా కానీ కొంచెం తొందరగా పోయి రావడం బాగుంటుంది. ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది కదా ప్రభుత్వం, అది గుడ్ చాయిస్ అంటారా? అంటే కొన్ని ఏరియాలో ఇంకా లేదు, ఓన్లీ మెయిన్ సిటీసే ఉంది. కొన్ని ఏరియాలో సిటీ కూడా ఎక్స్టెండ్ అవుతుంది కదా, బాగుంటుంది. ఇంకా సిటీ అవుట్స్కట్ నుంచి కూడా కొంతమంది సిటీ హైటెక్ సిటీ వరకు రావాలి కదా, అది బాగుంటుంది నాకు తెలిసి ఎక్స్టెండ్ చేస్తే. ఇంకేమన్నా ఇలాంటి సౌకర్యాలు ఇంకా ఏమైనా మెట్రోలో అందిస్తే బాగుంటుంది అని ఒక ప్యాసింజర్గా మీకు ఏమైనా ఉందా? మెట్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ ఉంది కదా, మెట్రో స్టేషన్లో టాయిలెట్స్ అనేవి టికెట్ తీసుకుని బయటకు వెళ్ళాల్సి వస్తుంది. మరి మనము టికెట్ తీసుకొని స్వైప్ చేస్తే బయటకు వెళ్తాం కదా, మళ్ళీ వాష్రూమ్ పోయి మళ్ళీ లోనకోవాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ స్టేషన్లోనే అందుబాటులో ఉంటే బాగుంటుంది వాష్రూమ్